నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ అంజయ్య గారు మాజీ గౌరవ శాసనసభ్యులు చేశారు. వారందరికీ కూడా సభక్తిగా మంగళాన్ని పెట్టేస్తూ వెల్కమ్ సార్. రియలీ హ్యాపీ వెల్కమ్ హియర్ టు బ్లెస్ ది చిల్డ్రన్. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ గౌరవ శాసన మీ అందరి చెప్పడం మధ్య నవీన్ కుమార్ గారికి సాదర స్వాగతం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అజయ్ యాదవ్ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా రంగయ్య గారికి సాదర స్వాగతం. రంగయ్య గారు, లక్ష్మీ గారు ఆల్సో వెల్కమ్. థ్యాంక్ యూ లక్ష్మీ గారు. నట స్నేహితులు ముందుగా జ్యోతి ప్రకాశ్ నిరంతర సేవా రామకృష్ణ వెల్కమ్ ప్లీజ్. రామకృష్ణ గారు. అదేవిధంగా జూపల్లి శంకర్ అసాధ్యుడు, రాజకీయాల్లో ఎగబాటున్నవాడు, ఏదో పదవి కోసం స్వాగతం. కెప్టెన్ నారాయణ, డైనమిక్ మిలిటరీ మ్యాన్ ఆఫ్ హై లెవెల్ డిసిప్లిన్ వెల్కమ్ ప్లీజ్. శంకర్ గారు. బాలందరికీ, చిన్నారులందరికీ, తల్లిదండ్రులందరికీ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యు. అసోమా సత్యమయ్య. శ్రీ మహాసరస్వతి మధుర మంజుల మనోజ్ఞ సుస్వర సుశ్రావ్య పవిత్ర వీణా నిపుణమై, శ్రీ నటరాజ పదనర్తన మంజీరమై, శ్రీ మహాగణాధిపతి విఘ్నేశ్వర విస్తృత విహార హేరంభమై, రక్షాదక్ష దక్ష దాక్షాయణి దివ్య కృపాకటాక్ష వీక్షణ ప్రసరణమై, గరుడారూఢ విడంబిత శ్యామల కోమలగాత్ర విష్ణుదయా సముద్రమై, క్షీర సముద్రరాజతనే శ్రీ మహాలక్ష్మి పవిత్రాశీర్వచన పరిలబ్ధం ఆదాయిష్కరి సంపన్నమై, సంస్కారాన్ని కళాకారులని చిన్నారులందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహించుగాక అంటూ ముందుగా పెద్దలు నిర్వాహకులను అభినందిస్తూ వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, అదే రామకృష్ణ గారికి, శంకర్ గారికి, మిగతా పెద్దలందరికీ సీను సర్పంచ్ గారికి, పెద్దలందరికీ, ముందున్న కళాకారులకు అందరికీ నమస్కారాలు. కళ అనేది గతంలో పూర్వకాలం నుంచి ఉండేది. కళలు మనిషి మానసికంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడపడానికి కళలు ఏర్పాటు చేసిన పెద్దలు. గతంలో రాజు కూడా చాలా మంది రాజు చూసేది. వాళ్ళకు అంతసేపు సంతోషంగా ఉండేది, మానసికంగా సంతోషంగా ఉండేది. పూర్వం నుంచి కూడా కళలకు మంచి పేరే ఉండేది, కళాకారులకు. ఇప్పుడు కూడా కళాకారులకు పేరే ఉండేది. అవి సైకిళ్ళ మీద కూడా చూసేది ఆ స్పీకర్ల అంత, ఎందుకంటే చూడాలని అభిమానం. కాబట్టి కళలు చాలా ముఖ్యం. ఇంకా కళలను ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. ఆ కళాకారులకు వీళ్ళకి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మనం ఆనందించాలి. ఈ మధ్యన నేను ప్రైవేట్ స్కూళ్ళ ఒకసారి చాలా మంచిది. కాబట్టి ఈ కళను ప్రోత్సహించాలి. ఇటువంటి కార్యక్రమాలు రంగంగా వ్యక్తం చేయాలి. వీళ్ళందరూ సహకారం ఉండాలి, మీరు కూడా ప్రోత్సహించాలి, కళను ప్రోత్సహించాలని మీ అందరితో నడుస్తూ. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రెండే రోజు పెట్టాడు జాతీయ స్థాయి కాబట్టి మంచి సఫలమైన జాతీయ స్థాయిగా చేస్తున్నామంటే సంతోషం చేద్దాం. కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తున్నాను. ఆలోచన గారికి, సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన కళాకారులకు
ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన కళా బృందం వారికి, ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే కళ అనేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం గల వాళ్ళు ఉంటారు. ఈ అకాడమీలో కూడా మంచి మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే సాంస్కృతిక కళలు అనేది అంతరించిపోతున్న తరుణంలో మంచి చక్కటి ప్రోగ్రాం సాధనలో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో కూడా అంటే ఈ మధ్య చైతన్యం పెరుగుతుంది ప్రజల్లో. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సదస్సులు పెట్టి అంటే ఇక్కడ కూడా మంచి మంచి కాంపిటీషన్ లెవెల్ తీసుకొచ్చి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తారు. మున్ముందు కూడా ఇలాంటి కళలు అంతరించిపోకుండా మన వంతు భాగస్వామ్యంగా అంటే స్కూల్ వ్యవస్థ నుంచే ఒక కోర్స్ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వెంకటేశ్వర సభ ఒకసారి మీ సభలకు జయహో. మోస్ట్ డైనమిక్ పవర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ లీడర్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ ఎక్స్-ఎమ్మెల్యే హియర్. రాజకీయ ఉంటారు ఇక్కడే ఉన్నది, కళలను ఆరాధిస్తూ ఉన్నది. వీళ్ళందరూ సాధన చేసిన రాజకీయ యోధులు. స్టాండర్డ్ నా
పట్టింపెందుకు వచ్చే పరీక్షలలో బాగా చదివి బాగా రాస్తాండే. మీరు ఊరుకోండి. మీరు ఇట్లా చెప్తే వాళ్ళు నట్ల తయారు చేసిరు. మీరు ఇప్పటికైనా భయం చెప్తారా లేదా? వాళ్ళు చదవాల్సిందే, ఫస్ట్ రావాల్సిందే. సరే నీకే నేను చెప్తాను, పట్టేసుకోకు. ఇలా రాజేష్ బాగా చదువుతున్నావా లేదా? తెలుగులో పడుకోవాలి. తెలుగులో ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తేనే రేపు అమెరికాకి పోయి బాగా పైసలు సంపాదించు. చూడమ్మా, డబ్బులు సంపాదించాలంటే ఇంకొన్ని కూడా సంపాదించవచ్చు. డబ్బు మీ రాజతో అన్నవారిని ఉన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళడం అంత మంచిది కాదు. మీరు ఊరుకోండి మావయ్య గారు. మీ వల్లనే ఇదంతా. మీరు పిల్లలకు కథలు కాకరకాయలు అని చెప్పి మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు. పుస్తకాలు పెట్టుకోవాలి. వాళ్ళేమో కాంటెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఎందుకు తగ్గొచ్చినంత మాత్రాన కొంపలే మునిగిపోవా? వాడు చదివే నాలుగోదరగా చదువు చదవడం మెరే దినకుని చదవడం చేయండి. మావయ్య గారు, ఇదే మీ కాలం కాదు. మీ అబ్బాయి కదా ఏదో టీచర్ ఉద్యోగం చెయ్యగానే ఇల్లు కనబడుతుంది. దాన్ని ఏ డాక్టరో ఇంజనీరింగో చేపిద్దామనుకుంటారా? టీచర్ అంటే అంత చిన్న చూస్తుంది కమ్మా. టీచర్కు సమాజంలో గౌరవం మర్యాద చాలా ఉంటాయి. ఊరుకోండి మావయ్య గారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకేమర్థమవుతుంది? ఏ పిల్లలు, మీరు చదవద్దా? స్కూల్ నుంచి వస్తాము, రావడాడు ఎత్తాడు, యాక్టింగ్ అంటాడు, డ్రామాలు అంటాడు. ఏమనంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతాను సార్. వాడికి ఇంత కూడా తయారు చేస్తాను. నేను తయారు చేస్తాను, కూర్చోండి. అల్లపోతా రమేష్ సార్, నాలుగో తరగతి. రమేష్ నాలుగో తరగతి తీసుకురా.
పెద్ద టెల్లర్ చూడతామన్నా నిజమేనా? పర్లేదు చూద్దాం. నేను ఏమన్నా రాసి చాలా బాగా చేసినవరా. వెరీ గుడ్. శభాష ఏ శభాష వాడు మంచిగా చదివించి కలెక్టర్గా డాక్టర్గా ఇంజనీర్గా వెళ్ళమంటున్నారు. మీ సప్పట్లో ఉంటుందండి ఎడుగుతారు సార్ మీ సప్పట్లో వాళ్ళు చూడు కిష్టప్ప, మీరు సినిమా చూస్తారా? ఎందుకు చూడ సార్ వాళ్ళంటే నేను చూస్తా. మరి నీకు ఏ హీరో ఇష్టం? నాకు అసలు అప్పట్లో నేను పెద్ద ఎన్టీఆర్. ఇప్పట్లోనేమో చిన్న ఎన్టీఆర్. అంతే సార్. మరి మీ వాడు కూడా ఎన్టీఆర్ అనేది వాడైతే మీకేనా అభ్యంతరమా? ఆ? ఏమంటారు సార్? నాకేం అర్థమైతలేదు సార్. అవును కిష్టప్ప, మీ వాడిలో ఇప్పటి నుంచే మా నటుడే లక్షణాలు ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తే వాడు భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతాడు. పిల్లల్లో ఉన్న సహజ లక్షణాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఆ రంగంలో గొప్పవారై మనందరికి మంచి పేరు తీసుకొస్తారు. కానీ మనం మన పిల్లలని ప్రోత్సహించాం. ఎవరో హీరో హీరోయిన్లు వస్తే ఎగబడి చూస్తాం, పూల దండలు వేస్తాం, వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు దిగుతాం. కానీ ఆ టాలెంట్ మన పిల్లవాడిలో ఉండే మాత్రం ప్రోత్సహించారు. చూడండి కిష్టప్ప, మీరు తెలిసినట్టే ఈ రామారావు గారిని తీసుకున్నాం. ఆయన మొదట్లో ఒక ఉద్యోగి, ఆయన అలాగే ఉండి ఉంటే మనం ఒక మా నటుని కోల్పోయేవాళ్ళం. ఆయనలో ఉన్న ప్రతిభని గుర్తించి ఆయనని ప్రోత్సహించారు కాబట్టి ఆయన మా నటుడై మా నాయకుడయ్యారు. అలాగే ఈ బాలసుబ్రహ్మణ్యం గారు చదివింది ఇంజనీర్. ఆయన ఇంజనీర్గానే ఉండే ఏదో కొద్ది మందికి తెలిసేది. కానీ నేటి భారతదేశం మొత్తం ఆయన పాటలు విని పరవశించిపోతుంది. చూడండి కిష్టప్ప, మీ వాడు బాగానే చదువుతాడు, కానీ నటన పట్ల కొద్దిగా శ్రద్ధ చూపిస్తే భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతాడు. అవును సార్, మీరు చెప్తుంటే నాకు కూడా మంచి అనిపించింది సార్. ఇప్పటి నుంచి వాడికి డ్యాన్స్, యాక్టింగ్, గానం, సంగీతం అన్ని నేర్చుకుంటా సార్. మంచి నిర్ణయం తీసుకుని పంపిస్తాం. రమేష్, నువ్వు క్లాస్కి వెళ్ళు. నన్ను కూడా వెళ్తా సార్. ఏరా టీవీ చూస్తున్నారా? టీవీ చూసిందంటే చేతులు కాళ్ళు ఇరుగుతాయి. చదువురి. ఈరోజు
సృజనాత్మకత కోల్పోయిన ఏ విద్యార్థులు రేపు బంగారు బారగా ఎలా నియమిస్తారో ఏమో. స్కూల్ మధ్య పోటీ అనుకున్నానని తల్లిదండ్రుల మధ్య కూడా పోటీయా? ఈ తల్లిదండ్రుల మధ్యన పిల్లలు అలిపోతున్నారు. వీళ్ళని దేవుడే కాపాడాలి. హలో రామలక్ష్మి, ఓ పైన మండల మీటింగ్ ఇవాళ ఆదివారం కదా బుజ్జి, ఇవాళ ఎవరు పెట్టిరు?
సంగీతం అన్ని నేర్పించాను సార్. మన హైదరాబాద్లో జరిగిన ఆంధ్రప్రదేశ్లో మా పిల్లవాడిని పంపితే 5 grades వచ్చింది సార్. ఇంకా చాలా మంచి విషయం చెప్పిన కృష్ణప్ప. చూసావా కృష్ణప్ప, నేను చెప్పినప్పుడు నువ్వు నమ్మినో లేదో ఈరోజు నీ కొడుకు నిజం చేసి కృష్ణప్ప. అరే రమేష్, ఇలాంటి ప్రయత్నం చాలా దేవాలట మనకి. మీ నాన్నగారికి మన స్కూల్కి మంచి పేరు తేవాలరా. తెస్తావా? తెస్తావు కదా? చూడండి కృష్ణప్ప, మీ వారిని ఇంకా ప్రోత్సహించాలి. భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతారు. అంతా మీ దయత పోయి చూడాలి. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చిందా? రమ్మను. సరే సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. సార్ ఎందుకో పిలిచారంట? చెప్తానమ్మా. సార్ స్కూల్ అయిపోయినట్టుంది, ఇంకా మా పిల్లలు ఇంటికి రాలేదంటే స్పెషల్ క్లాసెస్ ఉన్నాయా? అదేం లేదు. సార్ మా పిల్లలు బాగా చదువుతున్నారా? చెప్తానమ్మా. మీ పిల్లల అవసరం మాట్లాడుతుందని పిలిపించాను. ఎందుకు సార్? మా పిల్లల విషయమా? ఏమైనా తప్పు చేశారా? అదేం లేదు. ప్రసాద్ గారు, మీరు ఏం చదువుతున్నారు? కోల్పడలేదు సార్. మరి మీరమ్మా? 10వ తరగతి పాస్ సార్. ప్రసాద్ గారు, మీకు ఎంపీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 90% ఎంపీలో 20%. మీకు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? స్కూల్లో నైతికంగా పనిచేస్తున్నారు సార్. మరి నేను ఏం చదివానో తెలుసా? తెలీదు సార్. బిఏ, అది కూడా 60% మార్కులు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ చదువుతున్నారు? మా ఆయనే సార్. కదా, మరి నాకంటే ఎక్కువ చదువుతున్న మీ ఆయన టీచర్గా పనిచేస్తున్నారు. మీ ఆయన కంటే తక్కువ చదువుతున్న నేను ఈ స్కూల్కి కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. పైగా మీ ఆయన లాంటి టీచర్లు దాదాపు 40 మంది స్కూల్లో పనిచేస్తున్నారు. తెలుసా అమ్మా? తెలుసు సార్. ఇంకా మన ఊళ్ళో ఉన్న గణేష్ టాకీ, పెట్రోల్ బంకులు, బట్టల షాపులు ఇవన్నీ ఎవరివి? వినలే సార్. ఇవన్నీ ఎలా సంపాదించాలనుకుంటున్నారు? తెలియదు సార్. విషయం పరిజ్ఞానం వల్ల నేను చదువుకునే రోజులలో ఆటలాడాను, పాటలు పాడాను, బావిళ్ళల్లో, చెరువులలో ఈతలు కొట్టాను. మార్కుల కంటే విషయ పరిజ్ఞానం ముఖ్యం. ఒకసారి ఎక్కువ వచ్చే, ఒకసారి తక్కువ వచ్చే మార్పు ముఖ్యం కాదు. విషయ పరిజ్ఞానం ముఖ్యం. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్? ఎందుకంటే పిల్లల్ని ఆడే పాడే వయసు, మంచిగా ఉల్లాసంగా ఉండాలి. అలా కాకుండా ఎక్కువసేపు చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని ఎవరితో ఆడనివ్వకుండా, ఎవరితో పాడనివ్వకుండా చేస్తే వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఎక్కువ వచ్చే మార్కులు తక్కువ వస్తాయి. మీ పిల్లల విషయంలో కూడా ఇదే జరిగింది. మా పిల్లల విషయమా? ఏం జరిగింది సార్? మీరు మీ పిల్లలకు ఎక్కువ మార్కులు రావడం కోసం ఎవరితో ఆడనివ్వకుండా, ఎవరితో పాడనివ్వకుండా చేశారు. అందరి పిల్లలాగానే మీ పిల్లలు కూడా మానసికంగా కుంగిపోయారు. ఈ 6 నెలల పరీక్షలలో ఎక్కువ వచ్చే మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చాయని చెప్పడానికి భయపడి ఇంటి నుంచి పారిపోదామని ప్రయత్నించారు. మా పిల్లలు మారిపోవాలని ప్రయత్నించారు. అయ్యో ఏమండి? మా పిల్లలు మారిపోయారు. సార్ మా పిల్లలు ఎట్లా సార్? కంగారు పడకండి. మీ పిల్లలు బస్ స్టాండ్ లో కనిపిస్తే అది మా అటెండర్ చూసి స్కూల్ కి తీసుకొచ్చాడు. సార్ మా పిల్లలు ఎక్కడున్నారో తొందరగా పిలిపించండి సార్. పిలిపిస్తా. చూడండి అమ్మా, పిల్లలకు ఎక్కువ మార్కులు రావాలనుకోవడం సహజం. అది ఈ రోజులలో అవసరం కూడా. కానీ పిల్లలకు ఎక్కువ మార్కులు రావడం కోసం తోటి విద్యార్థులతో పోల్చడం, మిగతా విషయాలను వివరించడం కరెక్ట్ కాదు. తరగతి పుస్తకాలు విషయ పరిజ్ఞానం అందిస్తే ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తారు. చూడండి అమ్మా, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తీరు మార్చుకోవాలి. సార్ మా తప్పుతో తెలుసుకున్నాం సార్. మా పిల్లల్ని పిలిపించండి సార్. పిలిపిస్తా. అటెండర్, చెప్పండి సార్. పిల్లలను తీసుకురా. సరే సార్.
అటెండర్ సార్ మీ అమ్మాయిని తీసుకురా. చూడండి అమ్మా, ఈ అమ్మాయి ఆటలో ఫస్ట్, పాటలో ఫస్ట్, అన్ని రంగాలలో అవగాహన ఉండడం వల్ల ఈసారి స్కూల్ ఫస్ట్ వచ్చింది. సార్ మాతో పిల్లలు తెచ్చుకుంటాం సార్. ఇక్కడ నుంచి మా పిల్లల్ని చదువుతో పాటు అన్ని రంగాలలో కూడా కాన్ఫిడెంట్ చేస్తాము సార్. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీలాగే తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి. తమ పిల్లలు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆ రంగంలో ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచి మేరకే నడుచుకోవాలి. పిల్లల పట్ల తల్లిదండ్రుల తీరు మారాలి. ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్ణంగా చప్పటతో జయవస్తున్నట్టు ఆశ్రీ అభినందన చంద్ర వర్షకోసం కోరుతున్న అనేప్పటికీ ఈ నాటకంలో పాల్గొన్న చిన్నారులకు వారి తల్లిదండ్రులకు కూడా ఒకసారి మీ అందరి చప్పట్లు వచ్చి జయవస్తుంటుంది ఈ సభ. మార్పుల కోసం కాకుండా సాంస్కృతిక రంగంలో, క్రీడల్లో, శాస్త్ర విజ్ఞానాల్లో, విషయ పరిజ్ఞానాల్లో అన్నింటిలో కూడా మరి చిన్నారులు రాణించాలి. తెలంగాణ రంగయ్య గారికి, ఎందుకంటే డైరెక్షన్ రంగయ్య గారి చేతులుగా శ్రీవంతుని గారి చేతుల్లో మొమెంటో శ్రీ రమేష్ గారు చేశారు. వారు కూడా స్వాగతం. అలాగే రమేష్ గారు పాపాయుడు అన్నా ఓకేనా? ప్రణవాలయ పరిపాలి అని మా సుల్తానియా సైన్యం అంతా వచ్చేసి కృష్ణ